రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో 1945 బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యుద్ధ సన్నివేశాలతో పాటు లవ్ స్టోరీతో కూడా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ని కొత్తగా చూపించాలని గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాడు మన హను రాఘవపూడి. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు చాలా వేరియేషన్స్ అయితే వచ్చాయి. కానీ హను తన సినిమాలో కొత్త ప్రభాస్ని చూపించడానికి ట్రై చేస్తున్నారట. హీరో పాత్రలోనే చాలా లేయర్స్ ఉన్నాయని, వాటిని ప్రభాస్ తో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సలార్ లో మాస్, కల్కిలో క్లాస్, ఇలా ప్రభాస్ ని చూపించగా హను తన సినిమాలో రొమాంటిక్ గా అయితే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ప్రభాస్ పాత్రలో ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సో ఈసారి బరిలోకి రచ్చ ఒక రేంజ్ లో ఉండబోతుందనే అర్థమవుతోంది. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా ఛాన్స్ రాగానే దాదాపుగా ఏడాది కాలం కథ సిద్ధం చేసేందుకే తీసుకున్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. స్టార్స్ తో సినిమా చేస్తున్న టైంలో వారి ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాల్సి ఉంటుందని, కథ ఎంత గొప్పగా రాసుకున్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ స్టార్ హీరోల కమర్షియల్ అంశాలను చూపించాలని అన్నారు హను. ప్రభాస్ హను రాఘవపూడి కాంబో సినిమా నిజంగానే భారీ స్థాయిలోనే వర్కౌట్ అయ్యేలా అయితే ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇమాన్వి లవ్ స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుందని అన్నారు. అసలే హను ప్రేమ కథలను తీయడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. మరి అలాంటి డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఫౌజీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ను ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాతో హను అనుకున్న సంచలనాలను రీచ్ అయితే మాత్రం ప్రభాస్ తో పాటు డైరెక్టర్ గా అతనికి కూడా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.